ఈ స్థలంలో ఒక చెల్లి ఉంది, మనీ సిస్టర్ అని. భలే పట్టుదల కలిగింది. పెండ్లో 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే, అయ్యగారు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎట్లాగైనా రైల్వే ఉద్యోగం కొట్టేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అంత. నేను ఆ వైపు అట్లా, ఆ చెల్లి వైపు అలాగే చూస్తూ ఉంటే, మన దేవుడు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కదా అయ్యగారు, నా ఆశ తీర్చేటట్లుగా నేను కూడా బుక్స్ తీసుకొని కోచింగ్కి వెళ్తున్నాను అయ్యగారు. సాయంత్రం ఏంటంటే మా పిల్లలు అక్కడ హోంవర్క్ చేసుకుంటున్నారు, ఇక్కడ నేను చదువుకుంటున్నా. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. చిన్న ప్రార్థన చేసి వచ్చాం. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా, ఈ బిడ్డ ఆశ మీరు తీర్చుదురుగాక. విచిత్రం ఏంటో చూడండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ బిడ్డకి రైల్వే ఉద్యోగం దేవుడిచ్చాడు. నేను కాకినాడ వెళ్తే ఎల్లక మునిపే రాజన్నోళ్ళకు 150 ఫోన్లు వచ్చిందట. ఏ హోటల్లో ఉంటారు, ఎక్కడ, ఏంటి, నేను అయ్యగారిని కలవాలి, అయ్యగారి వాక్యం విని మా కొడుకు కూడా మారు మనసు పొందాడయ్యా, దేవుని వాక్యం విని పట్టబడ్డాడయ్యా, పలానా చోట పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, వాక్యం చేత పట్టబడ్డాడు, నా కొడుకు కలవాలనుకుంటున్నాడు. ముందు నేను మా కొడుకు మొత్తానికి వచ్చా. మంచి ప్రేమ కలిగిన వాళ్ళు. సరే, ఆ తర్వాత ఒకరోజు ఆ ఇంటికి వెళ్తే ఆ బిడ్డ మాట్లాడుతూ అనయ్య నాకు 2 కొడుకుల్ని ఇచ్చాడు కదా, ఒక కొడుకు ఇంజనీర్ కావాలి, ఇంకొకటి డాక్టర్ కావాలి, ఆ తర్వాత ప్రభు కనికరిస్తే సేవకులు అవుతారు, ఆ తర్వాత ఒకటి ఇంజనీర్ కావాలి, ఒకటి డాక్టర్ కావాలి, అట్ట అయ్యేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన జరిగేది ఆ రోజుల్లో. ఒకటి ఇంజనీర్ కావాలి, ఒకటి డాక్టర్ కావాలి, ప్రార్థన చేయాలి అని. మొదటోడు మంచి బాధ్యత కలిగినాడు, మంచి బాధ్యత కలిగినాడు. వాడు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్మీడియట్ అయిపోవడంతో ఇంజనీరింగ్ మంచి సీట్ అయింది. మేబీ ఇప్పుడు అయిపోయినట్లుంది. అయిపోయిందమ్మా వాడిది, ఇంజనీరింగ్ అయిపోయింది. రెండో వాడు ఉన్నాడు, వాడు మంచి తెలివి కలిగినాడు, కానీ జంతర్. ఒకరోజు అయ్యగారు వీడికి చదువుల మీద మనసు లేకుండా కొంచెం మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. దేవుని కృప, సంఘ బిడ్డలు అందరూ ప్రార్థన చేశారు. ఈరోజు ఆ బిడ్డ MBBS డాక్టర్గా చదువుకుంటున్నాడు. సెకండ్ ఇయర్. ఆ బిడ్డ ఒకరోజు ఏమందో తెలుసా, ఆశకున్న ప్రాణాలు దేవుడు తృప్తిపరుస్తాడంటే ఇది చదవటమే కాదయ్యా, నా జీవితంలో అక్షర రూపం దాల్చటానికి దేవుడు కృప చూపించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా, ఆశ పుట్టించేవాడు, ఆశ నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు.